ప్రతి ఏటా పాల్గొన మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి తిథి రోజున ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ నాడు రంగులు పూసుకోవడం అనేది ప్రేమానురాగాలకు, సామాజిక ఐక్యతకు మరియు వసంత ఋతువు రాకకు సంకేతం. రాధాకృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రంగులు చల్లుకుంటారు. ఇది కులమత భేదాలను మరిచి అందరూ కలిసి సంతోషాన్ని పంచుకునే పండుగ. హోలీ రంగుల వెనుక ఉన్న ముఖ్య కారణాలు అవేంటో తెలుసుకుందాం. రాధాకృష్ణుల ప్రేమ. శ్రీకృష్ణుడు రాధాదేవి ముఖానికి రంగులు పూసి వారి శరీర రంగుల తేడాలను తొలగించి ప్రేమను వ్యక్తపరిచినందున ఈరోజు రంగులతో సంబరాలు జరుపుకుంటారు. వసంత ఋతువు వేడుక. చలికాలం ముగిసి చెట్లు చిగురించి వసంతకాలం రాకను స్వాగతిస్తూ రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. చెడుపై మంచి విజయం. హోలిక అనే రాక్షసి దహనం జరిగిన మరుసటి రోజు రంగుల పండుగ జరుపుకుంటారు. ఇది అహంకారం, అసూయ వంటి చెడు గుణాలను దహించి సద్గుణాలను స్వీకరించడానికి సంకేతం. ఆరోగ్యం. రంగులు. పూర్వం ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన రంగులను ఉపయోగించేవారు. ఇవి శీతాకాలం నుండి వసంతకాలానికి మారేటప్పుడు వచ్చే సమస్యలను నివారిస్తాయని నమ్ముతారు. సాంప్రదాయకంగా పసుపు, కుంకుమ, మోదుగ పూల రంగులను ఉపయోగించి ప్రేమతో రంగులు పూసుకుంటారు.